సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే టార్గెట్ గా కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకుని వెళతామన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగానే పొత్తు పెట్టుకుంటున్నట్లుగా ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూటమి తరపున ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై పదాధికారుల సమావేశంలో చర్చించినట్టుగా తెలిపారు. ఇక త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను నియమిస్తామన్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లలోనే అభ్యర్థులకు ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికపైన హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయమన్నారు పురంధేశ్వరి. పొత్తులో భాగంగా విశాఖ సీట్ రాలేదని, తనపై ఆరోపణలు చేసే వారి గురించి స్పందించాల్సిన అవసరమే లేదన్నారు పురంధేశ్వరి. సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే మనం పొత్తులో ఉన్నామో మిగిలిన రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వారి ఇరువురితో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన భారతీయ జనతా పార్టీ సింబల్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి, ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా కార్యకర్తల నుండి కూడా వారు ఏదన్నా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటున్నట్లయితే, అంటే ఇతర పార్టీల నుండి సరిగ్గా సమన్వయం లేకపోయినా, లేకపోతే అభ్యర్థులు కలుపుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు, పైనుండి కూడా సూచన చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవాలి.